హాయ్ అండి. హలో. ఈ వీడియోలో నేను చూపిస్తా ఉండేది పనులు 10 గంటలు ఇంకా 12 గంటల వరకు ఏ విధంగా చేసుకున్నాను. అలానే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అండి. ఏ విధంగా చేసుకుంటే త్వరగా అవుతుంది ఏమనేసి అయితే క్లియర్‌గా చెప్తాను. ఇంకా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సింక్ అనేది ఎప్పుడు ఖాళీగా ఉండాలండి. పాత్రలు అనేది ఫుల్గా ఉండాలా, అంటే అంటిల్ స్టాండ్ అనేది ఫుల్గా ఉండాలా. నేనైతే పాత్రలు మొత్తం క్లీన్గా కడుక్కొని సింక్ కూడా క్లీన్గా కడిగేసుకొని ఇంకా నారు ఉంటుంది కదండి. ముఖ్యంగా మనము తలలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే అండి, పాత్రలు కడిగిన తర్వాత ఆ నారు అనేది స్మెల్ వస్తుంటుంది. అందుకనేసి క్లీన్గా అయితే మనము వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టుకోవాలండి. ఇంకా సింక్ కూడా నేను వీక్లీ 1 టైం హాట్ వాటర్లో అయితే క్లీన్ చేసుకుంటాను. అప్పుడు స్మెల్ అనేది రాదు. సెకండ్ స్టెప్ అయితే గ్యాస్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉండాలండి. లక్ష్మితో సమానము గ్యాస్ అనేది. అందుకనేసి మనము రోజు ఇలా తుడుచుకుంటే చాలండి. వీక్లీ 2 టైమ్స్ అయితే మంగళవారం, శుక్రవారము సోప్ వేసి కడుక్కున్నామంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఇంకా వంట అయిన వెంటనే ఇలా క్లీన్గా తుడుచుకున్నామంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది, క్లీన్గా కూడా ఉంటుంది. ఇంకా మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందండి. కిచెన్లోకి వచ్చిన వెంటనే ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది. ఇంకా నేనైతే కిచెన్ తుడిచేదానికనేసి ఒక క్లాత్ అనేది పెట్టుకున్నాను. ముఖ్యంగా క్లాత్ అనేది ఉండాలి అండి. ఒక 4 ఇంకా 5 వరకు అయితే ఉండాలి. నేను గ్యాస్ తుడిచేదానికి ఒక క్లాత్ అని పెట్టుకుంటాను. తర్వాత ఏమైనా చిన్న చిన్న వస్తువులు తుడవడానికి అలా అనేసి ఇంకొక క్లాత్ అనేది పెట్టుకుంటానండి. ఇంకా నేనైతే ఇది రోజు రొటీన్ వర్క్ అండి. నార్మల్గా ఇలా అయితే వంట అయిన వెంటనే అంటిల్ స్టాండ్ ఫుల్గా పెట్టేసి సింక్ అనేది ఖాళీగా పెట్టుకుంటాను. తర్వాత గ్యాస్ పైన అయితే ఇలా క్లీన్గా తుడుచుకొని ఇంకా సజ్జ అంతా ఉంటుంది కదండి, అది కూడా క్లీన్గా ఇలా తుడుచుకుంటాను. ఇలా తుడుచుకునే దాని ఇంకా మనకి యూజ్ ఏమంటే అండి, ఎవరైనా వచ్చినారంటే సడన్గా ఎప్పుడు ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది. అప్పటికప్పుడే ఇలా క్లీన్ చేసుకున్నామంటే. ఇంకా నేనైతే క్యారెట్ వాష్ చేసుకుంటున్నానండి. క్యారెట్ ఇవాళ ఆఫ్టర్నూన్కి పళ్యానికి తర్వాత జ్యూస్ చేసేదానికైతే ఫస్ట్ కడిగి సైడ్లో పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ మొత్తం తుడిచిన తర్వాత ముఖ్యంగా నేను చేసుకునే పని ఏమంటే అండి, ఇప్పుడు ఎట్లున్నా చలికాలం కదా, అందుకనేసి అందరూ ఇంట్లో ఉడుకు నీళ్ళు తాగుతారు. అందుకని నేను ఒక చిన్న పాత్ర తీసుకొని అందులో హాట్ వాటర్ అయితే పెట్టానండి. అది ఉడికయ్యే లోపల ఇక్కడైతే మనము క్యారెట్ అనేది పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. పనిలో పని అది కూడా అవుతుంది, అలానే ఈ పని కూడా అవుతుందండి. మనకు ఒక 10 మినిట్స్ అనేది సేవింగ్ అనేది అవుతుంది వర్క్. ఇంకా క్యారెట్ కూడా చాలా మంచిది అండి హెల్త్కి అయితే. నేనైతే కంపల్సరీ క్యారెట్ జ్యూస్ తర్వాత క్యారెట్ పల్యం అనేది వీక్లీ 2 టైమ్స్ చేస్తూనే ఉంటాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే క్యారెట్ నేను అవుట్ సైడ్ కొనానండి. ఎందుకంటే మా ఫార్మింగ్ అనేది ఉంది, క్యారెట్ తోట అనేది ఉంది. అక్కడ ఇంకానే హార్వెస్టింగ్ అనేది చేస్తామండి. ఒక 5 kg అలా అయితే మా ఫ్రిడ్జ్లో ఎనీ టైం స్టాక్ అనేది ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందండి. అందుకనేసి అయితే నేను అవుట్ సైడ్ అంతగా తెచ్చుకోను. ఇంకా మేము పంటలు కూడా పెడతామండి, క్యారెట్ కొత్తిమీర అలా కూడా పెట్టుకుంటాము. అందుకనేసి వెజిటేబుల్ అంతగా అవుట్ సైడ్ ఇంకా తెయ్యము. ఏమున్నా మా చెట్లో పండించినవే నేను చాలా ఇష్టపడతానండి. ఇంకా నేనైతే పల్యానికి అయితే ముక్కలు కట్ చేసుకుంటున్నాను క్యారెట్వి.
ఇంకా జ్యూస్‌కి కావాలి కదండీ! అందుకనేసి అయితే ఒక 4 పీస్ తీసుకున్నాను. 4 పీస్ అయితే సరిపోతుంది. ఇంకా నేనైతే క్యారెట్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకా నీళ్ళు అయితే ఏసుకొని కడుక్కుంటున్నానండి. నీళ్ళలో కడిగేటప్పుడు నేను కొంచెం పెద్ద బౌల్ అనేది తీసుకుంటాను. ఇదొక మంచి చిట్కా అండి. చిన్న బౌల్‌లో ఏసుకున్నామంటే మనం అంత క్లీన్‌గా వాష్ చేసేకోదు. మన్ననేది అలానే ఉంటుందండి. డైరెక్ట్‌గా ఫార్మింగ్ ఇంకా పీక్కొనొచ్చుంటారు కదా! ఆ మన్ననేది అలానే ఉంటుంది. అందుకనేసి నేను ఒక 3 ఇంకా 4 టైమ్ వరకైతే వాష్ చేసుకుంటాను క్యారెట్ అనేది. క్యారెట్ అనేదే కాదండి, ప్రతి ఒక్క ఐటెం మనం బయట నుంచి తెచ్చుకొని వెంటనే ఇలా వాష్ చేసి సైడ్‌కి పెట్టుకున్నామంటే చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది అనే చెప్పొచ్చు. ఇంకా నేనైతే ఆ క్యారెట్ మొత్తం కడిగిన తర్వాత డివైడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు డివైడ్ చేసుకొని అదే బౌల్‌ని మళ్ళా కడిగేసి అయితే ఇంకా నేను క్యారెట్ అందులోనే ఏసి ఉడకపెడతానండి గ్యాస్ మీదైతే. నేను మీతో ఒక విషయం షేర్ చేయాలి అనుకుంటున్నాను. అది ఏమి అంటే ఇప్పుడు మార్నింగ్ మనం లేస్తాం కదండీ! అప్పుడు కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఫ్రెష్‌గా ఉండాలి అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ రాదండి. పని చేయాలంటే మార్నింగ్ లేవగానే చిరాకుగా అంట్లు అలానే ఉంటుంది. తర్వాత గ్యాస్ మీద గలీజ్ అలానే ఉంటుంది. అవేమీ కాకుండా మనకి ఫ్రెష్‌నెస్‌గా ఉండాలి అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి అనుకుంటే నైట్ మనం పడుకునేకి ముందు ఒక 1 అవర్ ముందు మన పనులు చేసుకున్నామంటే చాలా యూస్‌ఫుల్ అండి. మార్నింగ్ లేవగానే మనకి వైబ్ అనేది ఇస్తుంది. పని చేసేదానికి ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇంకా నేనైతే క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకొని నీళ్ళు అయితే ఉడకపెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని. ఇంకా క్యారెట్ జ్యూస్ చేసేదానికైతే క్యారెట్లు కూడా కొంచెం కట్ చేసుకున్నాను కదండీ! అలానే అందులోనే కొంచెం పాలేసుకుంటున్నాను. మిక్సీ పెట్టుకునేదానికి. పాలేసినామంటే చాలా బాగొస్తుందండి క్యారెట్ జ్యూస్ అనేది. పాలైతే నేను చిక్కగా ఉండే పాలేసుకుంటున్నాను. అందులోనే కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ ఏసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ ఏసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా ఏసుకోవచ్చండి. బెల్లం పొడి అనేది వస్తుంది. అది చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే అది ఖాళీ అయింది. అందుకనేసి అయితే నేను షుగర్ ఏసుకుంటున్నాను. ఇంకా నేనైతే మిక్సీ అయితే పెట్టుకొనొచ్చానండి. నేనైతే ఒక 2 ఇంకా 3 టైమ్ వరకు మిక్సీ పెట్టుకున్నాను. అంటే మిక్సీ పెట్టుకున్న తర్వాత కొందరు ఫిల్టర్ చేస్తారండి. నేనైతే ఫిల్టర్ చేయను. అలానే డైరెక్ట్‌గా గ్లాస్‌కైతే సర్వ్ చేసుకుంటాను. ఎందుకంటే అండి నాకేమో అంతగా నచ్చదు ఫిల్టర్ చేసుకునేది. సింక్ దగ్గర ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలండి. అప్పుడు చేత్తో అప్పుడే క్లీన్ చేసుకోవచ్చు. అలానే దానికి మూత వచ్చేలాగైతే చూసుకుంటాను. ఇంకా అంట్లు స్టాండ్ కింద ఒక చిన్న క్లాత్ అనేది వేసుకోవాలండి. ఆ నీళ్ళు మొత్తం డ్రై అవుతుంది క్లాత్ వేసుకున్నామంటే. యాడ నీళ్ళు అటు పడకుండా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి.